శుభోదయం మిత్రులారా. నా ఛానల్ పేరు ఋషిముఖ. ఈ పేరే పెట్టుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, పూజ్య గురుదేవులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వారి ప్రవచనాలలో నన్ను బాగా ఆకర్షించినటువంటి ప్రవచనం రామాయణం. అందున సుందరాకాండ చెప్పడంలో ఆయనే సాటి, ఆయనకి రాలేరు సరిసాటి ఇంకెవరు, కనుక వారికి వారే పోటీ. అంత గొప్ప ప్రవచనాన్ని అందించినటువంటి మహానుభావుడు. ముఖ్యంగా స్వామి హనుమయ్య యొక్క వైభవాన్ని చెప్పాలంటే ఒక్క చాగంటి కోటేశ్వరరావు గారికి మాత్రమే అర్హత ఉన్నదని నా భావన. ఇందులో సుందరకాండలో ఈ ఋషిముఖ పర్వతం గురించి ప్రస్తావన ఉన్నది. ఋషిముఖ పర్వతం అంటే అభయ పర్వతం అనే దాని అర్థం. అంటే పర్వతం మీదకి వెళితే ఇంకోటి భయం ఉన్నది ఉండదు, ఇంకా అంత గొప్ప పర్వతం. కనుక నా కళానికి, నా ఐడికి, అన్నింటికీ కూడా, నా జీమెయిల్కి కూడా ఋషిముఖ అనే పేరు పెట్టుకున్నాను. అది నా కలం పేరు మాత్రం పి జనార్దన్ రావు, విశ్రాంత తెలుగు ఉపాధ్యాయుడు, కార్పొరేషన్ ఉన్నత పాఠశాల కస్బా, విజయనగరం, ఆంధ్రప్రదేశ్. అంతేకాకుండా ఘంటసాల మాస్టర్ అంటే నాకు అమితమైనటువంటి భక్తి ప్రపత్తులు. చిన్నప్పటి నుంచి కూడా ఘంటసాల గారి పాటలు పాడుతూ వింటూ పెరిగినటువంటి వ్యక్తిని. కాకపోతే నాకు కొంచెం లయ మీద పాడడం అంటే భయం మొదటి నుంచి కూడా. అందుకు నన్ను అందరూ లయబ్రహ్మ అని పిలిచేవారు. అది ఒక బిరుదుగా తీసుకున్నాను, దేనికి నేను చెలించేవాడిని కాదు. అయితే నా 47వ ఏట మొట్టమొదటిసారిగా ట్రాక్స్లో పాడడం ప్రారంభించాను. ఆ ట్రాక్ పాడేటప్పుడు కూడా చాలా తప్పులు పాడేవాడిని. స్మూల్ అనే యాప్లో నా కలం పేరు ఋషిముఖ పేరుతో ఈ పాటలు పాడుతూ ఈ లయజ్ఞానాన్ని పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు దానిపై కొంతవరకు పట్టు సాధించగలిగాడేమో అని ఈ జీవుడి యొక్క అభిప్రాయం. దానికి కారణం కూడా దత్తాత్రేయ స్వామి వారి నవావతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సుల ప్రభావమే అని దృఢంగా నేను విశ్వసిస్తుంటాను. అయితే రామచంద్రస్వామి వనవాసం సమయంలో సీతామాత అపహరణ తర్వాత ఆ తల్లి కోసం వెతుక్కుంటూ వెళుతూ జటాయువుని చూశాడు. జటాయువు చెప్పిన మాటలు విని ముందుకు సాగుతుండగా కబంధుడు ఇబ్బంది పెట్టడం, ఆయన్ని సంహరించిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, రామా, నీలాగే భార్యావియోగంతో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఉన్నాడు. అతడు కిష్కిందా సామ్రాజ్యానికి రాజుగా ఉన్నాడు. అతని పేరు సుగ్రీవుడు. అతడు నువ్వు కలిసినట్టయితే అతన్ని నీకు తప్పకుండా సహాయం చేస్తాడయ్యా అని చెప్పాడు. చెప్పిన తర్వాత సరే, వీళ్ళు అన్నదమ్ములిద్దరు కూడా నడుచుకుంటూ చాలా టీవీగా వెళుతున్నారు. అటు ఇటు చూసుకుంటూ వెళుతున్నారు. అది నాజానుబాహులు, మంచి తేజస్సుతో వెలిగిపోతున్నారు, ధనుర్బాణాలు ధరించి ఉన్నారు. కాకపోతే మునీశ్వరుల వలె జడలు
పెరిగినటువంటి జుత్తుతో వాటిని ముడివేసుకుని ఒక ఋషి ధనుర్బాణాలు పట్టుకుని వెళితే ఎలా ఉంటుందో అలా కనిపిస్తున్నారు వాళ్ళు. దాంతో వాళ్ళ ముందుకు సాగుతూ ఉండగా అల్లంత దూరాన్ని చూశాడు సుగ్రీవుడు. ఎక్కడున్నాడు? ఈ ఋషిముఖ పర్వతం మీద భయంగా బితుకుగా పడుతూ నిలుతూ చూస్తున్నాడు అటు ఇటును. ఏ క్షణాన్న వాలి వచ్చి తనని సంహరిస్తాడేమో అన్న భయంతో ఉన్నాడు. అంత దూరం నుంచి ఎప్పుడైతే వీళ్ళిద్దరూ టీవీగా నడుచుకొస్తున్నారో చూసి ఈ చెట్టు మించి ఆ చెట్టు మించి ఈ చెట్టు లాగా అన్ని చెట్లు దూకుకుంటూ విపరీతంగా తిరుగుతున్నాడు. ఆయనతో పాటు స్వామి హనుమ కూడా తిరుగుతున్నాడు. ఇలాగ చాలా చెట్లు పెడతానంటే ఒక చెట్లు పెడితే చెట్టు విరిగిపోతుంది. చూసి అన్నాడు స్వామి హనుమ, ఏమయ్యా నువ్వా చూస్తే రాజువి, ఎవరినో చూసి ఏదో అనుకుని ఇలా చెట్లు మించి దూకి భయపడుతుండేటువంటి వాడు నువ్వేం రాజ్య పరిపాలన చేస్తావు? ఆగు, నేనేదో ఈ విషయం కనుక్కొని వస్తాను. అదీగాక మనం ఉన్నది ఎక్కడ? ఋషిముఖ పర్వతం. దీనికి అభయ పర్వతం అనే పేరు కూడా ఉంది. కనుక నువ్వేం గాబరా పడకు, నువ్వు ప్రశాంతంగా కూడా వెళ్ళి కనుక్కొస్తాను అని స్వామి కిందకు దిగి ఒక భిక్షువు రూపంలో రామచంద్రుడిని లక్ష్మణస్వామిని ఇద్దరిని కూడా కలిశాడు. కలవడంతో ఏమన్నాడు? స్వామి, మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎంతో తేజస్సుతో విరాజిల్లుతున్నారు. తామర పువ్వుల వంటి కనుదోయి కలిగి ఉన్నారు. విశాలమైనటువంటి వక్షస్థలం కలిగి ఉన్నారు. దీర్ఘమైనటువంటి బాహువులు కలిగి ఉన్నారు. చెప్పాలంటే సాముద్రికా శాస్త్రంలో ఉండేటటువంటి శుభలక్షణాలన్నీ కూడా మీ కళ్ళలో, మీ యొక్క నడకలో సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి మీరు ఎందుకు వస్తున్నారో, ఎక్కడికి వెళుతున్నారో, మీ రూపం చూస్తుంటే మీ రూపానికి మీ నడకకి సంబంధం కుదరటం లేదు. మీరు ధరించినటువంటి అస్త్రశస్త్రాదులు చూస్తుంటే మహావీరులు ధరించేటటువంటి అస్త్రశస్త్రాలే ధరించినట్టు కనబడుతున్నారు. కానీ మీ రూపం చూస్తుంటే మునీశ్వరులా కనబడుతున్నారు. మరి మీరు రాజులు అనుకోవాలో మునీశ్వరులు అనుకోవాలో ఏమిటో నాకు తెలియటం లేదయ్యా అని అడిగాడు. అంటే అప్పుడు స్వామి అన్నారు, హనుమ, నువ్వు తప్ప ఇంకెవరూ కూడా ఇలా మాట్లాడలేరయ్యా. ఎప్పుడైతే హనుమాని స్వామి పలికారో ఆయన ఒక్కసారి తన యొక్క స్వస్వరూపాన్ని ధరించి వాళ్ళ ముందు కనిపించారు. అప్పుడు లక్ష్మణస్వామి అడిగాడు, అన్నయ్య, చూడగానే హనుమాని ఎలా పోల్చావు? నాకు అర్థం కావటం లేదు అన్నాడు. అంటే తమ్ముడు, వాక్యకోవిదుడు స్వామి హనుమ. అతనిలాగా మాట్లాడగలిగేటటువంటి శక్తి, యుక్తి ఇంకెవ్వరికి కూడా ఉండవు. ఆయన మాట్లాడుతున్నప్పుడు గమనించావా? అనవసరమైనటువంటి మాటలు ఒక్కటి మాట్లాడలేదు. కనురెప్పలు కదలటం లేదు. ముఖంలో ఏ విధమైనటువంటి భావాలు పలకటం లేదు. తను ప్రారంభించింది మొదలు మాట్లాడడం ఆపేంతవరకు కూడా ఒక్కలాగే ఉన్నాడు. ఇవన్నీ వాక్యకోవిదులకు మాత్రమే ఉండే శుభలక్షణాలు. కనుక ఇతడు హనుమే అయి ఉంటాడని నా ఉద్దేశంతో నేను ఈ విధంగా పలికాను. నాయన నువ్వు చెప్పు అని అడిగేసరికల్లా, స్వామి, నువ్వు చెప్పింది అక్షర సత్యం. నా పేరు హనుమ.
నా తండ్రి కేసరి, నా తల్లి పేరు అంజనాదేవి. వీరిద్దరికీ నేను ఔరసుడిగా పుట్టాను. ఎవరి అనుగ్రహంతో? వాయుదేవుడి యొక్క అనుగ్రహంతో. నేను పుట్టిన తర్వాత సమస్త దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాను. మరి వాళ్ళ యొక్క అనుగ్రహ ప్రభావమేమో ఈ రకమైనటువంటి భాషణ ప్రవర్తన నాకు అబ్బే అనుకుంటున్నాను. ఇప్పుడు నాదొక చిన్న సందేహం. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలియటం లేదు అంటే అప్పుడు లక్ష్మణస్వామి చెప్పారు, ఏం లేదయ్యా, మా తండ్రి గారి యొక్క అనుమతితో మా అన్నగారు వనవాసం చేయడం కోసం ఈ అడవుల్లోకి బయలుదేరారు. మా అన్నగారిని విడిచిపెట్టలేనటువంటి మా వదినమ్మ గారు అన్నగారితో పాటు వస్తుంటే మాతాపితలతో సమానమైనటువంటి అన్నావదులకు సేవ చేస్తే బాగుంటున్న ఉద్దేశంతో నేను కూడా వీళ్ళతో వచ్చానయ్యా. అయితే అడవిలో ఉంటుండగా మా వదినమ్మ గారిని ఎవరో రాక్షసుడు అపహరించాడు. వాటికి తగినటువంటి కొన్ని ఆధారాలు మాకు కనిపించాయి కాబట్టి అంటున్నాం. కనుక మా వదినమ్మ గారిని అన్వేషిస్తూ మేము బయలుదేరా. ఈలోగా నువ్వు కనిపించావు అని చెప్పి ఆగిపోయాడు. అప్పుడు అన్నాడు స్వామి హనుమ, స్వామి నీవు ఏమీ అనుకోనంటే ఒక చిన్న మనవి. నీలాగే మా వానర ప్రభువు అయినటువంటి సుగ్రీవుడు కూడా భార్యావియోగంతో బాధపడుతున్నాడు. ఆయన అన్నగారైనటువంటి వాలి తన యొక్క భార్యని బలవంతంగా తన దగ్గర ఉంచుకుని ఈయన్ని మెడబట్టుకు బయటికి గెంటేశాడు. అన్నగారికి ఎదురు చెప్పలేనటువంటి వ్యక్తి కాబట్టి తను చాలా ప్రాంతాలు తిరిగాడు. ఆఖరికి నా సూచన ప్రాప్తికి ఈ ఋషిముఖ పర్వతం మీదకి వచ్చున్నాడు. కనుక నీకు సరి అయినటువంటి స్నేహితుడు కావాలి. అలాంటి స్నేహితుడు ముమ్మాటికి మా సుగ్రీవుడే అవుతాడని నేను భావిస్తున్నాను. మా సుగ్రీవ మహారాజా వారిని నువ్వు కలిసి స్నేహం చేయవయ్యా అని ప్రార్థించాడు. సరే చక్కగా చెప్పాము నాయన, తప్పకుండా వస్తాం, తీసుకువెళ్ళన్నారు. అంటే వాళ్ళిద్దరిని తన భుజాల మీదకి ఎక్కించుకుని ఈ ఋషిముఖ పర్వతం మీదకి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సుగ్రీవ, ఈ వచ్చినటువంటి వాడు సామాన్యుడు కాదు, దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడు. ఆ రెండో వాడు ఆయన సోదరుడు. ఆయన పేరు శ్రీరామచంద్రస్వామి, శ్రీరామచంద్రమూర్తి. ఈయన పేరు లక్ష్మణస్వామి. వీళ్ళిద్దరూ కూడా ఏ కారణం చేత వచ్చారో ఆ సంగతి అని చెప్పి మొత్తం జరిగిందంతా కూడా సుగ్రీవుడికి చెప్పి, ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లోనే ఈ రామచంద్ర ప్రభువు కూడా ఉన్నాడు కాబట్టి మీ ఇద్దరికీ స్నేహం చేస్తే బాగుంటుంది, కుదిరితే బాగుంటుంది అని వీరిని తీసుకొచ్చాను. నీకు అభ్యంతరం లేకపోతే ఇంతో స్నేహం చేయవయ్యా అన్నాడు. హనుమాన్ నువ్వు చెప్పిన తర్వాత మళ్ళీ నేను దానికి ఎప్పుడైనా ఎదురు చెప్పానా? తప్పకుండా స్నేహం చేస్తాను. రామచంద్ర ప్రభు, నీకు నిజంగా నేను చేసింది, నేను నీకు సరి అయినటువంటి వాడిని స్నేహితుడిని నువ్వు భావిస్తే వెంటనే నువ్వు నాతో పాటు స్నేహం చేయవయ్యా అన్నాడు. అంటే అప్పుడు రామచంద్ర స్వామి అన్నారు, అది సరే, అసలు నువ్వు ఇక్కడ ఎందుకు ఉండవలసి వచ్చింది, ఆ కారణం చెప్పుకున్నాడు. అంటే అప్పుడు వెంటనే లక్ష్మణస్వామి చెప్పారయ్యా, మీ హనుమయ్య చెప్పాడు మొత్తం జరిగిందంతాను, అందుకనే నీతో స్నేహం చేయడానికి మేము వచ్చాం అనగానే వెంటనే 4 చితుకులు తీసుకొచ్చాడు, మంట పెట్టాడు. మంట పెట్టిన తర్వాత అగ్నిసాక్షిగా మీరు స్నేహం చేస్తున్నట్టుగాను అగ్నిసాక్షిగా ప్రమాణం చేయండి అన్నాడు. ఆ విధంగానే అగ్నిసాక్షిగా వాళ్ళిద్దరూ కూడా ప్రమాణం చేయడం జరిగింది. చేయడంతో వారి యొక్క స్నేహబంధం ద్విగుణీకృతమై ఎన్నో మహిమలను చూపించింది. దీన్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాను తర్వాతి వీడియోలో. జై గురుదత్త, శ్రీ గురుదత్త. శ్రీరామ్ జై రామ్, జై జై రామ్.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ